చిన్న సన్నకారు రైతుల గాథను ఈరోజు మీ ముందుంచాలనుకుంటున్నాను. ఆ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారు రాసిన ఒక గేయంలోని 2 వాక్యాలు మీకు వినిపించదలుచుకున్నాను. నైలు నది నాగరికతలో సామాన్యుడి జీవితమెట్టిది. తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు. ఎప్పటికీ పూర్తి కాని అమరావతి నిర్మాణంలో నలిగిపోయిన పేద కుటుంబాలెన్ని, రైతు కుటుంబాలెన్ని. చూడాలి మనం ఇక. సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం వచ్చారని 11 మంది రైతుల భూముల్ని అతి దారుణంగా లాక్కున్నారు. చట్టానికి వ్యతిరేకంగా బుల్డోజర్లు పెట్టి రైతులను బయటికి లాగేశారు. ఇది అభివృద్ధి కాదు, ఇది భూసేకరణ కూడా కాదు. తరతరాలుగా తమను బతికిస్తున్న భూమిని కాపాడుకోవడానికి అడిగిన రైతులపై ప్రభుత్వం చేసిన దండయాత్ర. అమరావతిలో గ్రామమైన ఉండవల్లిలో పంట పొలాల్లో ఉండగానే బుల్డోజర్లు దించారు. రైతులను, మహిళలను రెక్కలు పట్టుకొని ఈడ్చేశారు. రైతు సొంత పొలంలో పోలీసులు ప్రవేశించి అదే రైతుని "నువ్వెవడివి, బయటకు పో" అని బెదిరించే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వం దిగజారిపోయింది. మా మామగారు ఇచ్చిన భూమి, ఇది మా పిల్లలకు ఆధారం, మమ్మల్ని రెక్కలు పట్టుకొని ఈడ్చేశారు అని మహిళా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. రైతులకు తన సొంత పొలంలో ఉండటానికి పోలీసుల అనుమతి కావాలా? అమరావతి పేరుతో మహిళలను ఈడ్చిపారేయడమే చంద్రబాబు విజనా? ఈ భూసేకరణ వ్యవహారం సాధారణమైనది కాదు. ఉండవల్లి రైతుల భూములకు సంబంధించిన కేసు రిట్ పిటిషన్ 17813/26గా హైకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉంది. 2026 జనవరి 8న జారీ చేసిన ప్రాథమిక భూసేకరణ నోటిఫికేషన్ను రైతులు హైకోర్టులో సవాలు చేశారు. జూన్ 3న జారీ చేసిన సెక్షన్ 19 క్లాజ్ 1 నోటిఫికేషన్, జూన్ 6న ఇచ్చిన అవార్డు విచారణ నోటీసులపైన అభ్యంతరాలు తెలిపారు. భూసేకరణకు పరిపాలనా అనుమతులు లేవని, చట్ట ప్రకారం ముందస్తు సర్వే జరగలేదని, మార్కెట్ విలువను సవరించలేదని, పునరావాసం పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదని, ప్రాజెక్టు వ్యయం, పరిపాలనా అనుమతుల వివరాలు కూడా నోటిఫికేషన్లో లేవని రైతుల తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. భూసేకరణ ప్రక్రియతో పాటు ప్రభుత్వం ప్రకటించే అవార్డు కూడా రిట్ పిటిషన్లో తుది తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది. అంటే హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి క్లీన్ చిట్టు ఇవ్వలేదు. తుది విచారణ ఇంకా జరగలేదు. ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ కూడా ఇంకా దాఖలు చేయలేదు. అయినా కోర్టు తుది తీర్పు రాకముందే రైతుల పొలాల్లోకి బుల్డోజర్లు దించారు. రైతులు కోర్టును ఆశ్రయించకుండా పక్కా వ్యూహంతో వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నోటీసులు ఇచ్చారు. శని ఆదివారాల్లో కోర్టును ఆశ్రయించే అవకాశం లేకుండా శనివారం ఉదయమే బుల్డోజర్లు దించేశారు. ఇది చట్టపరమైన భూసేకరణ లేక వీకెండ్ చూసుకుని చేసిన ప్రభుత్వ భూ కబ్జానా? అది చంద్రబాబు నివాసం ఉంటున్న కరగట్ట బంగ్లాకు కేవలం కిలోమీటర్ల దూరంలోనే ఈ దారుణం జరిగింది. ఈ వ్యవహారంలో మరో కీలకమైన ప్రశ్న భూముల ధర. రైతులు చెబుతున్న వివరాల ప్రకారం ఇదే ప్రాంతంలో కూటమి ఎంపీ చంద్రబాబుకు సన్నిహితుడు సీఎం రమేష్ ఎకరాకు సుమారు 5 కోట్ల నుండి 5,50,00,000 వరకు చెల్లించి భూమును కొనుగోలు చేశారు. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను అధికారుల ముందు ఉంచామని రైతులు మొరపెట్టుకుంటున్నారు. కానీ అదే ప్రాంతంలోని రైతుల భూములు ప్రభుత్వం ఎకరాకు సుమారు 2.45 కోట్ల నుంచి 2.9 కోట్ల మధ్య మాత్రమే నిర్ణయించింది. ఇది వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణ. సగటున దాదాపు 2.6 కోట్లు మాత్రమే. ఒకే ప్రాంతంలో 2 రేట్లు ఎందుకు? టీడీపీ నేతలు కొంటే ఎకరాకు 5 కోట్లు, ప్రభుత్వం రైతుల నుంచి లాక్కుంటే 2.6 కోట్లు. పక్క భూమికి 5 కోట్లకు పైగా మార్కెట్ ధర ఉంటే రైతు భూమి విలువ సగానికి ఎలా తగ్గించారు? టీడీపీ నేతలు కొనేటప్పుడు ఒక మార్కెట్ విలువ, ప్రభుత్వం రైతుల భూములు తీసుకునేటప్పుడు మరో మార్కెట్ విలువ ఉంటుందా? ఒకవైపు చదరపు అడుగుకి 20,000కు పైగా ఖర్చు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. మరొక వైపు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటూ వారికి మార్కెట్ ధర ఇవ్వడానికి ఈ చంద్రబాబు గారికి మనసు రావడం లేదు. ఏమిటి అన్యాయం? ఈ రైతుల దగ్గర 100 ఎకరాలు లేవు. కొద్దిపాటి భూమే వారి జీవనాధారం. కేవలం 11 మంది రైతులు, 2 ఎకరాల 75 సెంట్లు మాత్రమే. అదే పొలంలో పంట పండించుకుని పిల్లలను చదివించుకుంటున్నారు.
భూసేకరణ తర్వాత మిగిలే చిన్న భూములకు దారి ఉంటుందా? నీటి సదుపాయం ఉంటుందా? ఆ భూములు సాగుకి పనికొస్తాయా? నిలువున్న పంటకు ఎంత పరిహారం ఇస్తారు? ఈ ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పడం లేదు. రహదారులు, ఫ్లైఓవర్లు, ప్రాజెక్టుల పేరుతో భూములు, ఇళ్ళు తీసుకుంటూ చివరకు ఉండవల్లి గ్రామాన్నే కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల భూముల్లో రాజధాని కడతామని చెబుతున్నారు. కానీ అదే రాజధానిలోకి రైతు అడుగు పెట్టాలంటే వీసా కావాల్సిన పరిస్థితి ఇస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు. తుది కోర్టు తీర్పు రాకముందే భూముల్లోకి ఎందుకు వెళ్ళారు? ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్ కూడా దాఖలు చేయకముందే బుల్డోజర్లు ఎందుకు దించారు? రైతులకు పూర్తి అవార్డు కాపీలు ఎందుకు ఇవ్వలేదు? ఎకరాకు 5 కోట్లకు పైగా జరిగిన రిజిస్ట్రేషన్ను మార్కెట్ విలువతో ఎందుకు పరిగణించలేదు? నిలువనున్న పచ్చడి పంటలు ధ్వంసం చేయమని ఎవరు ఆదేశించారు? మహిళా రైతులను ఈడ్చుకు పారేయాలని పోలీసులు ఎవరు చెప్పారు? ఈ భూములను తక్కువ ధరకు తీసుకొని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టబోతున్నారు? రైతు భూమి కేవలం ఒక సర్వే నెంబర్ కాదు. అది అతడి జీవితం, అది అతడి కుటుంబం, ఆ కుటుంబ భవిష్యత్తు, అది అతడి పిల్లలకు వారసత్వం. ఉండవల్లిలో రైతుల భూములపై జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. హైకోర్టు తుది విచారణ పూర్తయ్యే వరకు రైతుల భూముల్లో ఎలాంటి భౌతిక మార్పులు చేయకూడదు. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. మహిళలు, రైతులపై దౌర్జన్యానికి పాల్పడిన అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలి. టీడీపీ నేతలు, వారి కుటుంబాలు, బినామీలు ఈ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు వివరాలు ప్రభుత్వం ప్రకటించాలి.